బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ములుగు జిల్లాలో పర్యటించారు ఆయన. ముందుగా పసరలోని గుండ్లవాగుని పరిశీలించారు. అనంతరం తాడ్వాయి మేడారం మధ్య దెబ్బతిన్న అటవీ ప్రాంతాన్ని కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఈటెల మీడియాతో మాట్లాడారు. భారీ వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అటవీ ప్రాంతంలోని భారీ వృక్షాలు కూడా నేల కూరడంపై పరిశీలించవలసి ఉందన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టం అంచనాలు కేంద్ర ప్రభుత్వానికి అందిన వెంటనే తగిన సాయం అందించి ఆదుకుంటామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీ ఇచ్చారని ఈటెల తెలిపారు. పాత వరంగల్ జిల్లాలో ఉన్న ములుగు జిల్లా కానీ ఇవాళ మహబూబాబాద్ జిల్లా కానీ పెద్ద ఎత్తున పంటలు మునడమే కాకుండా పంటలు కొట్టుకపోవడమే కాకుండా 5 మీటర్ల 6 మీటర్ల ఎత్తు శాండ్ పెట్టింది, ఇసుక మెడలు పెట్టినాయి. దాదాపు 10 మీటర్లు 15 మీటర్ల లోతైనటువంటి ఇవాళ గోతులు పడ్డాయి. తక్షణమే ప్రభుత్వం కేవలం 10,000 రూపాయల చొప్పున ఎకరానికి ఇవ్వడమే కాకుండా రైతాంగానికి ఇసుక మెడలు తొలగించడం కానీ గోతులు పడ్డ భూముల్ని చదువు చేసుకోవడం కూడా ఆదుకోవాలని చెప్పి కోరుతున్నా. ఇవాళ తాడవాయి నుంచి ఈ మేడారం వరకు ఒక 500-600 ఎకరాల భూములలో ఫస్ట్ టైం దేశంలో మొట్టమొదటిసారి టన్నడో లాంటిదో ఏమొచ్చిందో సుడిగాలి లాంటిది వచ్చి మొత్తం ఒక మొక్క కూడా లేకుండా 50-60 వేల మొక్కలు మొత్తం నేలకూలినాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు స్పెసిఫిక్గా ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ ఏ రైతాంగానికి ఏ ప్రజానికానికి నష్టం జరిగిందో అవన్నీ ఎట్లా ఆదుకోనో రాష్ట్ర ప్రభుత్వ పరంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఆదుకుంటామని చెప్పిండ్రు.